అమెరికా కన్నేస్తే ప్రపంచ నేతలు తప్పించుకోలేరు. మదురో నిర్బంధం, ఖమేనీ మృతి యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఘటనవి. నిత్యం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే నేతలను సైతం అమెరికా గురిపెట్టి తమ లక్ష్యాలను సాధించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అమెరికా కన్నేస్తే ప్రపంచ నేతలు తప్పించుకోవడం కష్టమే అనే సందేశాన్ని ఇస్తుంది. అగ్రరాజ్య శత్రువుల కదలికలను కనిపెట్టడంలో ఆ దేశ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వ్యవస్థ అత్యంత కీలకం. ప్రపంచ స్థాయి నేతలపై అమెరికా నిఘా పెట్టడం ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుంచే ఉంది. ఆయా నేతల కదలికలు, సంభాషణలను యుఎస్ నిఘా సంస్థలు గుర్తిస్తున్నాయని గతంలోనే అనేక సార్లు కథనాలు వచ్చాయి. చైనా నాయకులు ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమాలను ట్రాక్ చేసేందుకు అమెరికా ప్రయత్నించిందని 14 ఏళ్ల క్రితమే వీక్లీక్స్ సంచలన పత్రాలు విడుదల చేసింది. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ కూడా ఈ నిఘా బారిన పడ్డవారే. తన వ్యక్తిగత సెల్ ఫోన్ ను తమ మిత్ర దేశమే ట్యాప్ చేసిందని మోర్కెల్ గతంలో వెల్లడించారు. దీనిపై నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఫిర్యాదు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో వెనిజులా నేత మదురోను నిర్బంధించడంలో కూడా సిఐఏ ప్రధాన పాత్ర పోషించింది. గత ఏడాది ఆగస్టులోని ఈ ఏజెన్సీ బృందం వెనిజులా వెళ్లి కరాకస్ చుట్టుపక్కల మదురో కదలికలపై నిఘా వేసింది. సన్నిహిత వ్యక్తుల నుంచి సమాచారం సేకరించింది. మదురో తిరిగే ప్రదేశాలపై స్పష్టమైన మ్యాప్ తయారు చేసింది. ఆయన ఇంటి నమూనాను, కిటికీలు సృష్టించి తలుపులు ఎలా బద్దాలు కొట్టాలన్న దానిపై కూడా అమెరికా దళాలు సాధన చేశాయి. ఇలా పక్కా ప్రణాళికలతో ఆపరేషన్ నిర్వహించి మదురోను బంధించి అగ్రరాజ్యానికి తీసుకెళ్లగలిగింది. ఈ మధ్య సాంకేతికతను ఎక్కువ వినియోగించుకొని విఐపీల కదలికలపై అమెరికా నిఘా పెడుతున్నట్టు సమాచారం అందుతుంది. వీధులు, డోర్ బెల్ కెమెరాలు, టోల్ హైవేలపై ఎలక్ట్రానిక్ సెన్సార్ల వినియోగం పెరుగుతుంది. ఈ సెన్సార్లను హ్యాక్ చేసి కృత్రిమ మేధ సాయంతో బిలియన్ల కొద్ది డేటాను సేకరించడానికి వీలవుతుంది. తద్వారా ప్రముఖుల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ డోర్లను ఎలా తెరవాలి, విదేశీ నేతల బాడీగార్డులు, కుటుంబ సభ్యుల వ్యక్తిగత సెల్ ఫోన్ల లొకేషన్ను ఎలా గుర్తించాలన్న వాటిపై ప్రపంచవ్యాప్తంగా స్పై ఏజెన్సీలకు శిక్షణ ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా ఎప్పటి నుంచో సిఐఏ రాడర్లో ఉన్నారు. ఆ విషయాన్ని దాదాపు 8 నెలల కిందటే గత ఏడాది జూన్లో ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇరాన్ గగనతలం పూర్తిగా మా నియంత్రణలో ఉంది. సుప్రీం లీడర్ దాక్కున్న ఖచ్చితమైన లొకేషన్ మాకు తెలుసు. అతడు మాకు సులువైన టార్గెట్, కానీ ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదు. లొంగిపోయే అవకాశం ఇస్తున్నామని నాడు ట్రంప్ పోస్ట్ చేశారు. అయితే ఈ హెచ్చరికలను ఇరాన్ గానీ ఖమేనీ గానీ పట్టించుకోనట్లు తెలుస్తుంది. మరోవైపు టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్ నెట్వర్క్ను ట్రాక్ చేసి ఖమేనీ కదలికలపై అగ్రరాజ్యం నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 28న ఖమేనీ తన అధికారిక నివాసంలో సమావేశంలో ఉండగా అమెరికా ఇచ్చిన నిఘా సమాచారంతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా తన యొక్క అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఖమేనీని హత్య చేసినట్లు తెలుస్తుంది.